యెషయా గ్రంథము 9వ అధ్యాయము 7 నుంచి మనము చదువుకుందాం. ఐజయా చాప్టర్ 9 వర్స్ నంబర్ 7. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసన ఆసీనుడై రాజ్య పరిపాలన చేయును. వావ్! ఈ సంవత్సరం దేవుడు ఆయన ఎలా మనల్ని కలుసుకోబోతున్నాడు, ఈ సంవత్సరం ఎలా దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు ఈ సంవత్సరం అంతా మనతో తోడుకుంటాడా? దేవుడు ఈ సంవత్సరం అంతా మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడా? దేవుడు ఈ సంవత్సరం అంతా మనల్ని బాగు చేస్తూ ఉంటాడా? ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని ముడుతూనే ఉంటాడా? ఎస్. బైబిల్లో మనం గమనిస్తే ఆయన వాక్కును పంపి వారిని స్వస్థపరచడని వాక్యం సెలవిస్తుంది. హీ సెంట్ హిస్ వర్డ్. ఆయన వాక్కును పంపి వారిని స్వస్థపరచడని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ఆయన ఉన్న ఒకటే, మనలో ఆయన వాక్యం ఉన్న ఒకటే. ఇట్స్ నాట్ డిఫరెన్స్. వాక్యం వేరు, దేవుడు వేరు కాదు. సో నువ్వు వాక్యాన్ని ప్రేమిస్తున్నావంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నావు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావంటే వాక్యాన్ని కూడా ప్రేమించాలి. ఆమేన్. నేను దేవుణ్ణి ఎంతో ప్రేమిస్తున్నానంటే ఆ దేవుణ్ణి తెలుసుకోవడానికి ఏం చేయాలా? వాక్యాన్ని చూడాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని నెమరు వేసుకోవాలి. సో why we need to read the word of God? Why we need to study the word of God? ఒకటే గుర్తుపెట్టుకోండి, మనము కేవలము ఈ యొక్క చిన్న జీవితం గురించి ఆలోచిస్తున్నాం. అవర్ లైఫ్ ఈజ్ అ వెరీ స్మాల్ లైఫ్. హార్డ్లీ ఎన్ని సంవత్సరాలు బతుకుతారు మనుషులు? 100 సంవత్సరాలు అంతే, లేదా 1000 సంవత్సరాలు మ్యాక్సిమం. ఓకే, పాత నిబంధనలో 930, 950 సంవత్సరాలు బతికారు ఒక్కొక్కరు. సో అదే అంటున్నాను కదా, ఒక మనిషి హార్డ్లీ బతికితే 100 సంవత్సరాలు. పూర్వకాలములో 1000 సంవత్సరాలు అంతే అంతే. ఓన్లీ దిస్ లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. దిస్ లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. ఈ జీవితము చాలా చిన్నది. ఈ చిన్న జీవితం కొరకు మనము ఎన్నెన్నో ప్రయాసపడుతున్నాం. బట్ వీఆర్ హ్యావింగ్ ఏ ఎటర్నల్ లైఫ్. ఒక నిత్య జీవం ఉంది మనకు. ఆమేన్, ఆమేన్. గట్టిగా చెప్పండి, నిత్య జీవము. ఇంకొంచెం గట్టిగా, నిత్య జీవము, నిత్య జీవము, నిత్య జీవము. ఎస్. మనకు ఈ లైఫ్, ఈ జీవితం 1000 సంవత్సరాలు లేదా 100 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నిత్య జీవం ఉంది. ఏంటా జీవం అంటే, ఏంటా జీవితం అంటే, ఎల్లకాలము, ఎల్లకాలము, లక్షల కోట్ల సంవత్సరాలు మనం దేవుడితో ఉంటాం. ఆమేన్, ఆమేన్. నిత్యము అంటే ఇంకా there won't be any limit. There won't be any years. There won't be any days. There won't be any months. నిత్యము నువ్వు దేవుడితో ఉంటావంట. ఆమేన్, హల్లెలూయా. సో భూమి పుట్టి ఇప్పటికి 6000 సంవత్సరాలు అవుతుంది. ఎన్ని సంవత్సరాలు? 6000 సంవత్సరాలు అవుతుంది. ఈ 6000 సంవత్సరాల్లో దేవుడు మనతో ఉన్నాడు, అన్ని జరిగిస్తున్నాడు. బట్ మనము ఈ లైఫ్ అయిపోయిన తర్వాత గురించి కూడా మనం ఆలోచించాలి. నువ్వు ఎప్పుడైతే ఈ లైఫ్ అయిపోయిన తర్వాత కూడా నిత్య జీవం గురించి ఆలోచిస్తావో, దెన్ యూ ఫోకస్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆమేన్. సో దిస్ బుక్ ఈజ్ నాట్ యువర్ పాస్ట్ బుక్. దిస్ బుక్ ఈజ్ యువర్ ఫ్యూచర్ బుక్. ఫ్యూచర్ బుక్ ఇది. ఆమేన్, ఆమేన్. ఈ ఫ్యూచర్ ని చెప్తుంది ఇది. ఈ ఫ్యూచర్ ని చెప్తుంది ఇది. దిస్ బుక్ టెల్స్ యువర్ ఫ్యూచర్. నీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో, నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో, నీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఈ బుక్ చెప్తుందంట. ఆమేన్, హల్లెలూయా. సో మనము ఈ లోకములో ఉన్నప్పుడే, ఏదైనా అవసరం వస్తేనే వాక్యం, ఏదైనా మనము కొంచెము కావాలనుకున్నప్పుడే వాక్యము కాదు. నీ జీవితము, నీ ఆత్మ దేవుడితో నిత్యము ఉండడానికి నీవు ఈ వాక్యాన్ని ధ్యానించాలి. ఆమేన్, హల్లెలూయా. యా, చాలా మంది దేవుడితో జర్నీ చేసినట్టే చేసి వెనక్కి వెళ్ళిపోతారు. నో, డోంట్ డూ దట్. డోంట్ డూ దట్. డోంట్ స్టాప్ యువర్ జర్నీ విత్ గాడ్. దేవుడితో సహవాసమైన, దేవుడితో మీరు
ఆ జర్నీ అయినా మర్చిపోకండి, ఆపకండి. దేవుడు మీ జర్నీని కంపల్సరీ బ్లెస్ చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. సో వన్స్ మీ లైఫ్, మీ యాత్ర స్టార్ట్ అయిందా, అది ఆగదు, నిత్యము కొనసాగిపోతూ ఉంటుందంట. హల్లెలూయా. సో ఈరోజు ఈ వాగ్దానం దేవుడు మన జీవితాల్లో ఎటువంటి వాగ్దానం రిలీజ్ చేస్తున్నాడంటే, అబండెన్స్, అబండెన్స్, సమృద్ధి. చెప్పండి అందరు గట్టిగా, సమృద్ధి, సమృద్ధి, సమృద్ధి. యు నో ద మీనింగ్ ఆఫ్ సమృద్ధి? సమృద్ధి అంటే ఏం తెలుసా? ఎక్సెస్, ఎక్సెస్ ఉంది, ఎక్సెస్. నువ్వు తినగా మిగిలేదాన్ని సమృద్ధి అంటారు. నువ్వు తినగా అనేకులకు పెట్టేదాన్ని ఏమంటారు? సమృద్ధి అంటారు. నీకు కలిగి కూడా నువ్వు అనేకులకు ఇస్తున్నావు అంటే దాన్ని ఏమంటారు? సమృద్ధి అంటారు. క్రైస్తవుల జీవితంలో సమృద్ధి కొదువుగా ఉంది. హల్లెలూయా. యా, we are lack in some areas. We are lack in some areas. దేవుడు ఎవడు లేడా? ఇస్తాడు. బట్ దేవుడి గురించి నువ్వు తెలుసుకోకపోతే ఆ ఏరియాలో మనం బలహీనపడతాం. ఈరోజు మనం దేవుడిని కొంచెం లోతుగా తెలుసుకోబోతున్నాం. ఆమేన్. సో దిస్ ఈస్ ద ఇయర్ ఆఫ్ అబండెన్స్. అబండెన్స్. ఎన్నడూ చూడనివి అనేకమైన ఆశీర్వాదాలు మన జీవితంలో మనము చూస్తూ ఉంటాం. చూడండి, మనలాంటి మనుషులే అందరూ కూడా. అందరికి అవే చేతులు, అవే కాళ్ళు, అవే జీవితాలు, అవే లైఫ్ స్టైల్, అవే ఆర్గన్స్. మనకు గొప్పోళ్ళకి మనకి పెద్ద తేడా ఏం లేదు తెలుసా? యా, సేమ్ ఆర్గన్స్. వాళ్ళకి ఏమైనా 2 లివర్లు ఉంటాయా? 2 యూట్రస్లు ఉంటాయా? 4 కిడ్నీలు ఉంటాయా? నో. సేమ్ మనం ఎలా ఉన్నామో వాళ్ళు కూడా అలానే ఉంటారంట. బట్ వై దే ఆర్ బ్లెస్డ్? వై వి ఆర్ నాట్ బ్లెస్డ్? బట్ వై దే ఆర్ గ్రోయింగ్? వై వి ఆర్ నాట్ గ్రోయింగ్? ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ఏది గురించి అయితే ధ్యానించమో దాంట్లో మనం సక్సెస్ అవ్వం. సో ఇఫ్ యు ఆర్ నాట్ మెడిటేటింగ్ ఆన్ ద అబండెన్స్ ఇన్ యువర్ లైఫ్, యు వోంట్ బి ప్రాస్పర్ ఇన్ యువర్ లైఫ్. మనము ఎక్కువగా క్రిస్టియానిటీలో నేను చిన్నప్పటి నుంచి గమనించింది ఒకటే, ఏం తెలుసా? నంబర్ 1 పేదరికము, నంబర్ 2 మిడిల్ క్లాస్. ఎస్. ఈ 2 భయంకరమైన శాపాలు మనల్ని వెంటాడుతున్నాయి. దీంట్లో మళ్ళా 2 ఉన్నాయి. అప్పర్ మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాస్, 2 రకాలు ఉన్నాయి. తెలియదు మీకు? పావర్టీ లెవెల్ అంటే దీనస్థితి, లో స్టాండర్డ్స్. మానవుల్లో ఇన్ని రకాలు ఉన్నారేంటి? ఇప్పుడు గమనించారా? గమనించాలి మనం. కింద పావర్టీ లెవెల్స్, అట్టర్మోస్ట్ పావర్టీ లెవెల్స్. కొందరికి పేదోళ్ళు ఉంటారు, కొంచెం ఇల్లు ఉంటుంది, ఏదో లైట్గా బతుకుతారు. కొందరికి అసలు ఇల్లు ఉంటుంది. అది అట్టర్మోస్ట్ పావర్టీ. అది భయంకరమైన దరిద్రం అది. సో దేర్ ఆర్ లెవెల్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్స్. మానవుడి జీవితము లెవెల్స్ గుండా వెళ్తా ఉంది. అనేక మందిని మనం చూస్తున్నాం, అనేక మందిని మనం పరిశీలిస్తున్నాం. ఈ అట్టర్మోస్ట్ పావర్టీ, ఇల్లు కూడా లేదా, నువ్వు అట్టర్మోస్ట్ పావర్టీలో ఉన్నావు. ఇల్లు ఉన్నా కూడా నీకు అన్నం లేదా, నువ్వు పావర్టీలో ఉన్నావు. సో నువ్వు అన్నీ ఉన్నాయా, కొంచెం లైట్గా చిన్న జాబ్ ఉందో, 10,000, 5,000, 50,000 జీతం ఉందా, నువ్వు లోవర్ మిడిల్ క్లాస్. ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ ఎనీవన్, ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ. ఓకే, నేను ఎవరిని కెంచపరచట్లేదు, నేను తిట్టట్లేదు, నేను ఏం అనట్లేదు. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఏ గ్రేడ్కి మనం వెళ్ళగలం, దేని ద్వారా వెళ్ళగలం. ఆమేన్. హల్లెలూయా. సో అందరం ఆ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళమే. ఇక్కడ కూర్చున్నాను ఎవరైనా అంటే మేము చిన్నప్పుడు అవును మాకు తినడానికి కూడా లేదు అనే స్థాయికి ఈరోజు మనం 10 మందికి పెట్టే స్థాయిలో ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. So we are crossing some areas, we are crossing some junctions, we are crossing some levels. Amen. The moment you got to know the word, ఆ వాక్యం మీ జీవితంలో ఏం చేస్తుంది తెలుసా? నిన్నేం చేస్తుంది? అంచెలంచెలుగా ఎదిగిస్తుందంట. ఆమేన్. హల్లెలూయా. సో లోవర్ మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్, ఆ తర్వాత లక్షాధికారులు, ఆ తర్వాత కోటీశ్వర్లు, ఆ తర్వాత బిలినియర్స్. ఒక మనిషి ఇన్ని ఫేసులు చూడగలడా? నిద్రపోతున్నా కళ్ళు తెరుచుకొని. వీఆర్ స్లీపింగ్ ఇన్ అవర్ లైఫ్స్. మెనీ పీపుల్ ఆర్ గెటింగ్ బ్లెస్డ్, మెనీ పీపుల్ ఆర్ ప్రాస్పరింగ్, మెనీ పీపుల్ ఆర్ గ్రోయింగ్, మెనీ పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ అన్ అమేజింగ్ వండర్ఫుల్ బ్లెస్డ్ లైఫ్. మన జీవితము ఆగకూడదు. ఆమేన్. ఎంత గొప్ప దేవుణ్ణి తెలుసుకొని కూడా మనం ఇంకా అట్టర్మోస్ట్ పావర్టీ లెవెల్లో, మిడిల్ క్లాస్ లైఫ్లో, బిలో మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ లైఫ్లో జీవిస్తున్నామంటే చాలామంది కొందరు
కారు కొనేటప్పుడు, బండి కొనేటప్పుడు కొన్నిసారి నా రేంజ్ అది కాదు, నా స్టాండర్డ్ అది కాదు అని రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. యా సో డిపెండ్స్ ఆన్ అవర్ స్టాండర్డ్స్ వి గో టు బై ఫ్యూ థింగ్స్. జాగ్రత్తగా గమనించండి, ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన ఏమో దూరం లేడు, మనకు సమీపంగా ఉన్నాడు. ఆమెన్, ఆమెన్. సో అవుట్ ఆఫ్ ఎ వెరీ బిగ్ R&D అండ్ ప్రేయర్స్, దేవుడు ఆ మాటలు ఎన్నో నెలల గురించి కూర్చుంటే ఆయన ఇచ్చినటువంటి మాట, ద ఇయర్ ఆఫ్ అబండెన్స్. ఆమెన్. అండ్ ఐఎమ్ సీయింగ్ మెనీ న్యూ హౌసెస్. ఆమెన్. And I'm seeing many new cars. Amen. I'm seeing many new lives. Amen. I'm seeing a bright future in everyone. Amen. Yes. Let us see abundance in our lives. నీ దేవుడు ఎవరు? అసలు నీ దేవుడు ఎవరై ఉన్నారని నీ తెలుసుకుంటే నువ్వు అదే అవుతావు. ఆమెన్. నీ దేవుడు మంచోడైతే నువ్వు మంచోడు అవుతావు. ఆమెన్. నీ దేవుడు నీతిమంతుడు అయితే నువ్వు నీతిమంతుడు అవుతావు. ఆమెన్. నీ దేవుడు గొప్పోడైతే నువ్వు కూడా గొప్పోడు అవుతావు. యేసు ప్రభు కూడా ఆయనతోనే పోల్చాడు, ఇంకెవరితో పోలవాలా నిన్ను. అర్థమవుతుంది మీకు? He never compared anyone with you or anyone with you. ఎవరితో నిన్ను కంపేర్ చేయలే, ఆయనతోనే కంపేర్ చేసుకున్నాడు. ఆమేన్. ఎవరితో కంపేర్ చేసుకోవాలి ఇప్పుడు నువ్వు? అదే చూసారా, నీకు ఎక్కట్లే. ఇంకా ఎవరితో కంపేర్ చేసుకోవాలంటే నువ్వు దేవుడితో కంపేర్ చేసుకోవాలంట. Oh my God. So Jesus came to this world and he told that I am the light of the world. కొన్ని రోజుల తర్వాత ఆయన ఏమన్నాడు తెలుసా? మీరు లోకమునకు వెలుగు అన్నాడు. ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా అట్టివారం అంట. ఆమేన్. చెప్పండి, యేసు నామములో. ఆయన ఎట్టివాడై ఉన్నాడో నేను కూడా అట్టివారమై ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, ఆ పదంలో ఏమైనా తప్పు ఉందా? ఆ పదంలో ఏమైనా పాపం ఉందా? ఆ పదంలో ఏమైనా మార్పులు చేద్దామా? నీ దేవుడు గొప్పోడా పేదోడా? మీ దేవుడు ఎవరు? అది తెలియాల. అసలు నీ దేవుడు ఎవరు? పేదోడు. నువ్వు మళ్ళీ పశువుల పాకి వెళ్ళిపోవు. నువ్వు మళ్ళీ పశువుల పాకి పేదోడు, ఈయన ఈ బిలో పావర్టీ లెవెల్స్. ఆయన పేదోడుగా పుట్టి గొప్పోడుగా జీవించాడు. ఆమేన్. హల్లెలూయా. అండ్ హీ ఈస్ టచింగ్ ఎవ్రీ కాంగ్రిగేషన్ ఇన్ ది సొసైటీ. ఆమేన్. ఆమేన్. ఆయన ప్రతి వర్గాన్ని, ప్రతి ప్రజలని, ప్రతి స్థాయిలో ఉన్న ప్రజలందరినీ ఆయన దర్శించాడు. చూడండి, ఆయన పుట్టినప్పుడు అందరూ వచ్చేసారు, పేదోళ్ళు, వాళ్ళు వీళ్ళు, జ్ఞానులు అందరూ వచ్చేసారు. ఆయన పెద్దవాడు అయినప్పుడు గొప్పోళ్ళు ఎత్తుక్కుంటూ వచ్చారు ఆయన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. జక్క ఎత్తుక్కుంటూ వచ్చాడు. ఆమేన్. నికోదేము ఎత్తుక్కుంటూ వచ్చాడు. ఆమేన్. సో ప్రతి గొప్పోడు అతను ఎత్తుక్కుంటూ వచ్చాడు. అంటే ఆ జక్క ఎలా వచ్చాడు? He saw the richness in Jesus. Amen. యేసు ప్రభువులో ఆ యొక్క గొప్ప ఆశీర్వాదం చూశాడు. ఎవర్రా నాకంటే కోటీశ్వరుడు, సిటీలోకి వచ్చాడు కొత్తడు. ఆమేన్. ఎవడరా ఈడు? నాకన్నా ఇల్లు బాగుంది, ఇవుడు నాకన్నా పెద్ద కారు ఉంది, వీడికి నాకన్నా గొప్పగా ఉంది, నాకన్నా ఎక్కువ పలు, ఎవర్రా ఇతనని చెప్పి చూసుకుంటూ వచ్చాడు. ఎవరు ఇంత పెద్ద ఫాలోయింగ్ ఉంది ఇతనికి? హూ ఈజ్ దిస్ పర్సన్ అని ఆ గొప్పోళ్ళు ఎత్తుకుంటూ వచ్చారు. ఆమేన్. హల్లెలూయా. సో నీకోసం దేవుడు పేదోడుగా పుట్టాడేమో, బట్ యు నీడ్ టు బికమ్ a billionaire. Amen. Amen. సో అందుకే ఈ సంవత్సరం దేవుడు ఏమని వాగ్దానం ఇస్తున్నాడంటే, గొప్పగా సమృద్ధి పొందుకునే సంవత్సరం ఇది. ఆమేన్. సో యూ కెన్ ఇన్హెరిట్ ద అబండెన్స్ ఇన్ యువర్ లైఫ్. ఆమేన్. సో అన్నిట్లో కొదువ ప్రభు, డబ్బులో కొదువ, ఆరోగ్యం కొంచెమే ఉంది, డబ్బులు కొంచెమే ఉన్నాయి, ఇల్లు చిన్నది, ఒక 5 మంది ఎక్కువ మంది వస్తే ఈ ఇరుకు ఇంకా వరండాలో బయట రోడ్ల మీద మంచం మీద వేసుకుని పనుకోవాలా. సో దేంట్లో మనం సమృద్ధిలో ఉన్నామంటే దేంట్లో లేం. అన్నిట్లో కొంచెం 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 ఏం ఇస్తున్నాములో ఈ వాక్యాలు మీకు గుచ్చుకొను గాక. యా, వీఆర్ నాట్ లివింగ్ ఎ గాడ్లీ లైఫ్. దేవుడిని ఎవరితో పోలుస్తున్నాడు? ఆయనతోనే పోలుస్తున్నాడు. ఆయన ఇంకా బెటర్ పర్సన్ ఎవరు లేరు ఈ భూమి మీద. ఆయన నిన్ను తనతోనే పోల్చుకుంటున్నాడు. ఎవరు పోలికరా మీరంటే నా పోలికే అంట. ఎవరి దీవెన మీలో ఉందంటే నా దీవెనే మీలో ఉంది. ఎవరి ఆరోగ్యం మీలో ఉందంటే నా ఆరోగ్యమే మీలో ఉంది. ఎవరి సంపదలు మీలో ఉన్నాయంటే నావే ఉన్నాయి అని ఆయనతోనే పోలుస్తున్నాడు. వాళ్ళకు ఉద్యోగం వచ్చింది, నాకు ఉద్యోగం రాలేదు, వాళ్ళ ఇంటికి వద్దు, నాకు సొంతిల్లు లేదు, వాళ్ళకి పెళ్ళి లేదు, నాకు పెళ్లి కాలేదు, వాళ్ళకి పిల్లలు పుట్టే, నాకు పిల్లలు పుట్టలే. వేరే వాళ్ళతో పోల్చుకుంది పెట్టి నీ స్టాండర్డ్ కాదు అది. ఆమేన్. నువ్వు ఎవరితో పోల్చుకోవాలి? దేవుడితో పోల్చుకోవాలి.
యు నీడ్ టు సీ విత్ గాడ్. దేవుడితో పోల్చుకోవాలా. దేవా నీకు ఆరోగ్యం ఉంది, నాకు కూడా ఆరోగ్యం ఉండాలి. ఆమేన్. ఎవరితో నువ్వు పోల్చుకుంటావు తెలుసా? నువ్వు ఎవరినైతే ఇష్టపడతావు వాళ్ళతోనే పోల్చుకుంటావు. ఆమేన్, ఆమేన్. గబక్క నీ ఫ్రెండ్, నువ్వు క్లోజ్ ఫ్రెండ్, రోజు కలిసి చదువుకున్నారు, కలిసి తిరిగారు, టక్కునోడికి ఉద్యోగం వచ్చింది, నువ్వు ముందు వాడితోనే పోల్చుకుంటావు. నీ బంధువులు ఉన్నారు, నీ స్నేహితులు ఉన్నారు, టక్కన ఒక పెద్ద డూప్లెక్స్ బిల్డింగ్ కట్టేశారు, నువ్వు ఎవరితో పోల్చుకుంటావు? మనకు గుడిసె చాలు, మనకు రేకులు చాలు. ఎవరితో పోల్చుకుంటావు? నువ్వు ఆడితోనే పోల్చుకుంటావు. ప్రభు వాడికి ఇల్లు ఇచ్చేసావు, ప్రభు నా పరిస్థితి ఏంది? అది ఉండాలా, కాంపిటేటివ్ స్పిరిట్ ఉండాలా. నువ్వు ఎవరినైతే ప్రేమిస్తావో, ఎవరినైతే ఇష్టపడతావో వారితోనే పోల్చుకుంటావు నువ్వు. ఈరోజు మనం అత్యధికంగా దేవుణ్ణి ప్రేమించాలా. ఆమేన్, ఆమేన్. సో నువ్వు ఎవరితో పోల్చుకోవాలి ఈరోజు? చెప్పాలి, నువ్వు దేవుడితో పోల్చుకో. నిన్ను ఎవరు పోలిక? ఎవరి లైక్నెస్? దేవుడి లైక్నెస్. ఆయన స్వరూపమందు, ఆయన పోలికందు నరుని చేశాడు. నువ్వు మీ అమ్మ పోలిక కాదు, మీ నాయన పోలిక అసలే కాదు, నువ్వు దేవుడి పోలిక. ఆమేన్. ఎవరితో పోల్చుకోవాలి మనం? దేవా నీకు ఆరోగ్యం ఉందా అంటే ఉందిరా అంటే నాకు కూడా ఉండాలి. ఆమేన్. దేవా నీకు ఆశీర్వాదం ఉందా అంటే ఉందిరా అంటే నాకు కూడా ఉండాలి. ఆమేన్. యేసయ్యకి ఏది ఉందో అది మనకు ఉండాలి. ఆమేన్. నేను ఈ భూమి మీదకి ఎవరితో పోల్చుకోను. ఆమేన్. ఏ సేవకుడితో పోల్చుకోను, ఏ సేవకురాలతో పోల్చుకోను, ఏ మినిస్ట్రీతో పోల్చుకోను, ఏ చర్చ్తో అసలు పోల్చుకోను. నేను ఐ విల్ ఆల్వేస్ సీ గాడ్. ఆమేన్. ఎవరితో పోల్చుకోవద్దు మనం. బ్రదర్ ఆ చర్చికి 1000 మంది వస్తారు, మీ చర్చికి ఎంతమంది వస్తారు నాకు తెలియదు అంటారు. నాకు తెలియదు. ఎప్పుడైతే నువ్వు సంఖ్య చెప్పావు అవుట్, నువ్వు ఎవరిని అడుగుతారు ఎంతమంది వస్తారు మీ చర్చికి అంటే బాగానే వస్తారు అనాలి. చాలా మంది వస్తారు మా చర్చికి, అబ్బా అనాలి, అంతే. ఆమేన్. ఇద్దరున్న సంఘంలో 100 వెరైటీలు పెడతా నేను. ఆమేనా? అదే ఇద్దరే రండి, ఏం కాదు రండి, ఒక్కొక్కరు 10, 10, 20 వెరైటీలు తినాలి. ఆమేన్. ఏం పర్లేదు, ఇద్దరే కదా, ఏముంది వండుకొని తినేసి వెళ్ళిపోదా. నో 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 నో, నువ్వు దేవుడితో పోల్చుకో. ఆమేన్. హల్లెలూయా. ఎవరితో పోల్చుకోబాకు. నువ్వు ఎవరితోన్నా పోల్చుకున్నావు అంటే నువ్వు పడిపోతావు. నువ్వు ఎవరితోన్నా పోల్చుకుంటే పడిపోతావు. నాతో అసలే పోల్చుకోకరా నాయన, నాతో అసలు పోల్చుకోబాక, నాతో పోల్చుకోకూడదు. నీ స్టాండర్డ్ వేరు, నువ్వు గొప్ప స్టాండర్డ్. ఆమేన్. హల్లెలూయా. నీది దేవుడి స్టాండర్డ్. ఆమేన్. నీ దేవుడి స్టాండర్డ్. ఎక్కడ కూర్చుంటారు మేము? మన పరలోకంలో ఏడన్నా నాకు స్థలం సరిపోక కింద కూర్చోబెట్టాను. పరలోకంలో ఎక్కడ కూర్చుంటారు మీరు? పరలోకంలో ఎక్కడ కూర్చుంటాం తెలుసా? ఆయన కుడి పార్శ్వం పక్కన కూర్చుంటామంట. ఆమేన్. ఎవరు పక్కన కూర్చోబెట్టుకుంటున్నాడు? పనమ పక్కన, సర్వెంట్ పక్కన, దూతల పక్కన, కిందన, కాళ్ళకాడ? నో, ఆయన పక్కన కూర్చుంటున్నావు నువ్వు. ఆమేన్. హల్లెలూయా. నేను కూర్చోబెట్టాను మీ పక్కన. నా స్టాండర్డ్ కాదు మీరు, నేను మీ స్టాండర్డ్ కాదు. మీరు ఎవరు స్టాండర్డ్ చెప్పాలి. మీరు ఎవరు పక్కన కూర్చున్నా కూర్చోకపోయినా కూడా గుర్తుపెట్టుకో, దేవుడు పక్కన కూర్చుంటాను. హల్లెలూయా. సో దిస్ ఇస్ నాట్ ద ప్లేస్ వేర్ టు సిట్ హియర్. అందరూ కూర్చోలేము, ఇక్కడ ఒక చైరే ఉంది కాబట్టి. సో ఇక్కడ వదిలేయండి మీరు, ఓకేనా? దీన్ని మర్చిపోండి ఇక్కడ. కానీ పరలోకంలో మీరు దేవుడి పక్కన కూర్చుంటారు. ఆమేన్. సో గాడ్ ఈజ్ మేకింగ్ యూ టు సిట్ బిసైడ్ హిస్ రైట్ హ్యాండ్ సైడ్. కుడి వైపు కూర్చోబెట్టుకుంటాడంట ఆయన పక్కన సీట్లో. హీ విల్ షేర్ హిస్ సీట్ టు యూ. ఆమేన్. ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా అట్టివారమై ఉన్నామంట. ద సేమ్ లైక్ జీసస్ ఈజ్ అ గివర్, వి ఆల్సో ఆర్ గివర్స్. మనం కూడా ఇచ్చేవాళ్ళం. ఆమేన్. ఆమేన్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, దేవుడికి గర్వం లేదు, అసూయ లేదు, కక్ష లేదు, కోపం లేదు, పగ లేదు, ప్రతీకారం లేదు, అసూయ లేదు, ద్వేషం లేదు, అది లేదు, ఇది లేదు, కామం లేదు, దొంగతనం లేదు, అసలు దేవుడికి ఏం లేదు. ఆమేన్. మనకు కూడా ఏది ఉండదు. హల్లెలూయా. when you see God, you will have the same character, you will have the same nature, you will have the same image. ఆయనే చూడాలి, ఎవరు చూడకండి. ఎవరిని చూసినా ఇరిటేషన్ వస్తుంది. నిద్రలేసి ఎవరు మొక్కను చూసానంటారు, ఇంకా ఉందా బ్యాచ్, నువ్వు ఎదురు రాబాక, ఇంకా ఉందా ఎవరన్నా? వదిలేయండి ఆయన, అవి మామూలు కాదు, దెయ్యలయ్యి. నువ్వు ఎదురు రా, ఈరోజు పనికి పోతున్నా, ఈరోజు నువ్వు ఎదురు రావాలి. ఎదురు వస్తే మంచి అయితే ఓకే, చెడైతే ఇంటికి వచ్చి లెక్క కొడతాం. మామూలు కొట్ట. నీ వల్లే పోయింది అది బిజినెస్, నీ వల్లే పోయింది ఉద్యోగం. నువ్వు ఎదురు వచ్చి రాబా, ఇంకోసారి రాబాక ఎదురు. No. You are the likeness of God. Amen. Let's read the scripture. Yeah. జాగ్రత్త చూడండి, బైబిల్ ఉన్నవాడు జాగ్రత్త చూడండి, గమనించండి. యా. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు. వావ్, there is no boundaries. ఈ సంవత్సరం మనకు బౌండరీస్ ఉండకుండా ఉండును గాక. Amen. The limitless God
ఎ లిమిట్లెస్ బ్లెస్సింగ్, ఎ లిమిట్లెస్ ఇంక్రీజ్. ఆమేన్, ఆమేన్. మీకున్న ప్రాపర్టీస్ అయినా, మీకున్న ఇల్లు అయినా, మీకున్నటువంటి అన్నివైనా వాటి వాల్యూ ఇంక్రీజ్ అవును గాక. ఆమేన్. మీ లైఫ్ ఇంక్రీజ్ అవును గాక. ఆమేన్. మీకు కలిగిన వాటన్నిటి ఇంక్రీజ్ అవును గాక. ఆమేన్. ఎప్పుడన్నా మనం కారు కొని, జాగ్రత్త, ఎప్పుడన్నా మనం కారు కొని ఒక 10 లక్షల కారు కొన్నాం, 20 లక్షలకి ఎవరు నమ్ముతారా? అమ్మరా? ఎందుకు? తెలియదు కాబట్టి అమ్మరు. మరి ఇల్లు 10 లక్షలు కొని 30 లక్షలకు అమ్ముతారు. అదేంది? దానికి ఒక దానికి న్యాయం, ఇంకో దానికి న్యాయమా? నో. యేసు నామములో మనకు కలిగిన వాటన్నిటిని దేవుడు ఇంక్రీజ్ చేయను గాక. ఆమేన్. సర్వశక్తి గల దేవుడు నీ జీవితములో ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఇది మొదలుకొని ఫ్రమ్ దిస్ డే, యా రీడ్ దట్. ఇది మొదలుకొని మితి లేకుండా, మితి లేకుండా దానికి వృద్ధియు. మితి అంటే ఏం తెలుసా? లిమిట్, లిమిట్, లిమిట్. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు, దానికి వృద్ధియు, క్షేమమును, క్షేమము కలుగునట్లు ఆ సర్వకాలము దావీదు సింహాసనమును, దావీదు సింహాసనమును, రాజ్యమును నియమించును. వావ్. సో గాడ్ ఈస్ ఇన్ ఎ బిగ్ అజెండా టు బ్లెస్ యు. ఆమేన్, ఆమేన్. దేవుడు ఒక గొప్ప కాన్సెప్ట్ లో ఉన్నాడు. ఏంటి ఆ కాన్సెప్ట్ అంటే నిన్ను ఆయన ఆశీర్వదించాలని. ఆమేన్. దేవుడు నిన్ను పనిష్ చేయాలని, నిన్ను గద్దించాలని, నిన్ను గాయపరచాలని, నిన్ను హెచ్చరించాలని, దేవుడు నిన్ను కొట్టాలని లేడు అజెండాలో. దేవుడు ఒకే ఒక అజెండాలో ఉన్నాడు. ఏం తెలుసా? అది నిన్ను ఆశీర్వదించాలని. ఆమేన్. హల్లెలూయా. ద ఓన్లీ అజెండా ఆఫ్ గాడ్ ఇస్ టు బ్లెస్ యు. ద ఓన్లీ అజెండా ఆఫ్ గాడ్ టు బ్రింగ్ యు టు హిస్ లైక్నెస్. ఆయనలాగా నిన్ను మార్చాలనే దేవుడి యొక్క అజెండా. కొంచెం దొరుకు దేవుడికి చాలు, అంతే, నిన్ను ఆయనలాగా మార్చేసుకుంటాడు. హల్లెలూయా. ఇన్ ఆల్ ద మేనర్, అన్ని రంగాల్లో, అన్ని ఏరియాల్లో నిన్ను దేవుడు ఏం చేస్తాడంట? మితి లేకుండా సమృద్ధి, మితి లేకుండా ఆశీర్వాదం, మితి లేకుండా, లిమిట్ లేకుండా ఆరోగ్యము దేవుడు మనకు అనుగ్రహిస్తాడంట. హల్లెలూయా. సో టుడే వి నీడ్ టు థింక్ అండ్ అండర్స్టాండ్ అబౌట్ దిస్ గాడ్. హీ ఈస్ అ లిమిట్లెస్ గాడ్. ఆమేన్, ఆమేన్. ప్రతి ఒక్కటికి బౌండరీ గీసి పెడతారు. ప్రతి దానికి మనం ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దులు మొత్తం దేవుడు తీసేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. when you meditate the scripture, when you meditate the word of God, దివారాత్రులు ధ్యానించువాడు యా, ఇది మొదలు రోజు కనీసం 10 సార్లు పలికెళ్ళండి. ఇది మొదలుకొని నా జీవితంలో మితిలేని సమృద్ధి కలుగును గాక అని ప్రవచించి డ్యూటీకి వెళ్ళండి. టేక్ ఇట్ యాజ్ అ హోంవర్క్ ఎవ్రీ డే. తింటరా? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తింటారు కదా, పక్క తినకందే బండి కదలదు. తినాలంతే, తినకపోయినా బయట తింటాం. నాకు తెలుసు నీ సంగతి. ఎవరైనా టిఫిన్ మర్చిపోయారంటే కష్టం తక్కువ, నేను తప్ప. ఎవరైనా లంచ్ మర్చిపోయారంటే నేనే కష్టం. లంచ్ పక్కా తినాల్సిందే. ఎవరైనా డిన్నర్ మర్చిపోయారంటే నో వే డిన్నర్ అన్ని క్రమంగా చేసి తీరాల. అన్ని చేస్తేనే మనకు నిద్ర పడుతుంది, లేదంటే నిద్ర పట్టదు. మనం 3 పూట్ల మంచిగా తినాలి. అది గుర్తుందిగా, ఇది కూడా గుర్తుండాలి. ఆమె నీ శరీరానికి దాన్ని బాగా చిన్నప్పటి నుంచి బాగా నూరిపోసావు. ఏంది? 3 పూట్ల తినాలని. 3 పూట్ల తింటారు? ఎవరన్నా తింటారా? 6 పూటలు కూడా తింటారు. నాకు తెలిసి ఇజ్రాయెల్ ప్రజలు 1 పూటే తిన్నారు తెలుసా? ఓన్లీ 1 మీల్, 1 పూట తిన్నారు వాళ్ళు. పొద్దున వచ్చింది మన్నా తిన్నారు, బాగా తిన్నారు, అయిపోయింది. మొత్తం ఒక 2-3 గంటలు కూర్చొని తిన్నారు, అయిపోయింది. రోజుకు ఒక 1000 అడుగులు, తర్వాత 10,000 అడుగులు, 1,00,000 అడుగులు వేపిస్తున్నాడు. తినేది మొత్తం అరిగిపోయింది, అయిపోయింది. మళ్ళీ పొద్దున తింటారు, మళ్ళీ అరిగిపోవడం, అంతే. దేవుడు అన్ని ఇస్తూ చూస్తున్నాడు. అసలు వీళ్ళు ప్రార్థన చేస్తారు లేదని. ఫైనల్ బాగా తిన్నారు, బాగా పనుకున్నారు, బాగా నడిచారు, ప్రార్థన ఆపేశారు. బీ కేర్ఫుల్ వెన్ యూర్ టు బ్లెస్సింగ్, యూ విల్ స్టాప్ ప్రేయింగ్. జాగ్రత్త. నీకు ఎన్ని కోట్లున్నా, నీకెంత ఆశీర్వాదం ఉన్నా, ప్రార్థన చేసే నీ దినం స్టార్ట్ చేయి. ప్రార్థన చేసే నీ దినం ముగించు. ఆమేన్, ఆమేన్. ప్రేయర్ ఈజ్ అ సైన్ ఆఫ్ హ్యూమిలిటీ. Prayer is a sign of humility. You're praying, you're humble. If you're not praying, man, it's very tough. It's very tough. నీది ఇసుక మీద కట్టిన ఇల్లాగా అయిపోతాయి. నీది బండ మీద కట్టిన ఇల్లు అవ్వాలంటే గుర్తుపెట్టుకో, నువ్వు రోజు ప్రార్థన చేయాలి. ఆమేన్.
అర్థమవుతుంది మీకు? మీరు చేసే ఉద్యోగాలైనా మీకు వచ్చే పెన్షన్లైనా ఊరికే ఆ పూట తినడానికే. నువ్వు నలుగురికి పెట్టలేవు. నీ వల్ల అనేకులు ఆశీర్వదించబడలేరు, నీ వల్ల అనేక మంది దీవించబడలేరు. ఫ్యూచర్లో మనం అనేకులకి బహుమానాలు ఇవ్వాలా దేవుడి పేరట. దేవుడు ఎంతో మందికి ఇవ్వమని చెప్తాడు, అందరికి మనం ఇవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. యా, దేవుడు ఎన్నో ఎన్నో ఇవ్వమంటాడు, మనం వెళ్ళి ఏం చేయాలా? ఇచ్చేయాలా. దాట్స్ అ గివింగ్ హార్ట్, దాట్స్ అ గివింగ్ హార్ట్, దాట్స్ అ గివింగ్ హార్ట్, దట్స్ అ గివింగ్ హార్ట్. దేవుడు చెప్తాడు మీకు, ఇఫ్ యు ఆర్ ఎ గివర్, దేవుడిని కంపల్సరీ చెప్తాడు, నువ్వు నా పలానాకి పలాంది ఇచ్చే అంటాడు. వీళ్ళు ఏం చేయాలా? ఇచ్చేయాలి, అంతే. నీకు ఇంకా సమృద్ధి వస్తుంది, ఇంకా సమృద్ధి వస్తుంది, ఇంకా సమృద్ధి వస్తుంది. యూ విల్ సీ మోర్ హార్వెస్ట్, యూ విల్ సీ మోర్ ప్రాస్పరిటీ. ద మోర్ యూ గివ్, ద మోర్ యూ గివ్, ద మోర్ యూ గివ్. హల్లెలూయా. ఈ రోజు వరకు మీరు ఎలా ఉన్నారో, ఏమై ఉన్నారో, ఏం చేశారో పక్కన పెట్టండి. యు ఆర్ ఇన్ టు దస్ న్యూ ఇయర్. నువ్వు కొత్త సంవత్సరంలోకి వచ్చావు. నాకు సమృద్ధి కావాలి ప్రభా అని అడగండి. ఆమేన్. అందుకని యేసయ్య ఒక మాట అంటాడు, నేను గొర్రెలకు జీవం ఇవ్వడానికి వచ్చాను, అది సమృద్ధికరమైన జీవం ఇవ్వడానికి వచ్చాడంట. సో జీసస్ ఈజ్ హ్యావింగ్ అబండెన్స్ ఇన్ ఆల్ ద ఏరియాస్. ఆమేన్. సో ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం కూడా అట్టివారమై ఉన్నాం. ఆయన సమృద్ధిలో ఉన్నాడు, మనం కూడా సమృద్ధిలో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మరి ఆయన పశువుల పాకలో పుట్టాడు, నువ్వు కూడా వెళ్ళి పశువుల పాకలో పుడతావు ఏంటి? లేదు కదా, అంత సీన్ లేదు. ఎవరికి ఇంతవరకు ఎవరు పశువుల పాకలో పుట్టలేదు, ఇంతవరకు ఎవరు అక్కడ లేరు. అందరూ కొద్దో గొప్ప హాస్పిటల్లో పుట్టారు, కొద్దో గొప్ప ఇంట్లో పుట్టారు, కొద్దో గొప్ప రకరకాలుగా మంచి మంచి ప్రాసెస్లో పుట్టారు. దేవుడు ఆ జీవితాన్ని చూసి దాన్ని జయించాడేసాయి. ఆమేన్. యేసు ప్రభు పావర్టీని జయించేశాడు. ఆమేన్. సో ఆయన ఎట్టివాడై ఉన్నాడంటే సమృద్ధి గల దేవుడై ఉన్నాడు. నీ దేవుడి గురించి నువ్వు తెలుసుకుంటే నీ దేవుడిని అడుగుతావు, నీ ఫ్రెండ్ని అడగవు, నీ స్నేహితుడిని అడగవు, నీ యొక్క కొలీగ్స్ని అడగవు, నీ యొక్క చుట్టుపక్కల వారిని ఎవరిని నువ్వు అడగవు. నీ దేవుడి స్టాండర్డ్ తెలుసుకో. నీ దేవుడు సమృద్ధినిచ్చు దేవుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఆ సమృద్ధిలో మనం నడిచినప్పుడు, ఆ సమృద్ధిలో మనం నడిచినప్పుడు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఆ సమృద్ధిలో మనం నడిచినప్పుడు గుర్తుపెట్టుకోండి, మన పేరు మారుతుంది. ఆమేన్, ఆమేన్. David entered into prosperity. David entered into abundance. కొన్ని రోజుల క్రితం ఆయన ఏం పిలిచారు తెలుసా? ఒరే పశువుల కాపరి, గొర్రెల కాపరి అని పిలిచారు. పశువుల కాపరి, గొర్రెల కాపరి అని పిలిచారు. కొన్ని రోజులు అలా పిలుస్తూ వాళ్ళ నాన్న, అన్నదమ్ముళ్ళు, అప్పచెల్లుళ్ళు, బంధువులు అందరూ అతను ఏమని పిలిచారంట? పశువుల కాపరి, గొర్రెల కాపరి అని పిలుస్తూ వచ్చారంట. గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు, గొర్రెలు కాసుకుంటారు. ఏ జాబ్ వితౌట్ శాలరీ. ఎటువంటి జాబ్ అది? ఏ జాబ్ వితౌట్ శాలరీ. ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తున్నాడు కానీ వాడికి ఏం లేదంట? జీతం లేదంట. సో అటువంటి వాడి జీవితము ఎలా మారింది తెలుసా? సమృద్ధిలోకి వెళ్ళిపోయింది. గొర్రెల కాపరి, గొర్రెల కాపరి, గొర్రెల కాపరి, గొర్రెల కాపరి అని రోజు పలుకుతున్న వాళ్ళు రాజా 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 రాజు రాజు అని పిలుస్తున్నారు. Amen. Because of the abundance of God. దేవుడిని నువ్వు కలుసుకున్నప్పుడు, నువ్వు సమృద్ధిలోకి వెళ్ళిపోయినప్పుడు నీ పేరు మారుతుంది. ఆమేన్, ఆమేన్. యా, నిన్నేమని పిలిచారు? ఏమని పిలిచారు? ఏమని పిలిచారు? ఏమని పిలిచారు నిన్ను? నువ్వు ఫలానా గొర్రెల కాపరివిరా, నువ్వు ఫలానా సర్వెంట్విరా, నువ్వు ఫలానా అది ఇది అని మనల్ని చిన్న చిన్న పేర్లు పెట్టి పిలిచారు. ఎప్పుడైతే మనం దేవుని సమృద్ధిని చూస్తామో మన పేరు మారుతుంది. ఆమేన్. సో ఎక్కడన్నా చూడు, నీ సమృద్ధిని టార్గెట్ చేస్తారు జనాలు. పీపుల్ వాంట్ టు సీ యువర్ అబండెన్స్. when they see your abundance, they don't talk much. నీ ఆశీర్వాదమే వాళ్ళతో మాట్లాడుతుంది. ఆమేన్, హల్లెలూయా. let your blessing speak to them, let your blessing speak to them. ఈ సంవత్సరం మనం అభివృద్ధిలోకి, సమృద్ధిలోకి ఎంటర్ అయిపోవాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనందరినీ తీసుకొచ్చును గాక, దేవుడు మనందరినీ తీసుకొచ్చును గాక. చూడండి, ఎస్తేరు జీవితం కూడా మనలాంటిదే. ఎలాంటిది? అసలు మొర్దెకై చెప్తే ఇక ఆయన మహానుభావుడే బాబు, అట్టర్మోస్ట్ మిడిల్ క్లాస్, అస్సలు వేరే లెవెల్. అసలు మొర్దెకై ఎప్పుడైతే ఎవరు గుర్తించని ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు ఒక రోడ్ని, ఒక ఛానల్ని క్రియేట్ చేశాడు. ఎప్పుడైతే మొర్దెకై దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడో ఆమెని అలానే పెంచాడు, ఎస్తేరుని అలానే పెంచాడు. ఆ ఎస్తేరు అలా ఎదుగుతున్నప్పుడు
గుర్తుపెట్టుకోండి, నిన్ను దేవుడు కలుసుకునే సమయం వస్తుంది. ఆమేన్. చెప్పండి బిగ్గరగా ఆమేన్. నిన్ను దేవుడు కలుసుకునే సమయం వస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు కలుసుకుంటాడో నీ స్థితి మారిపోద్ది. ఆమేన్. నీ స్థితి మారిపోతుంది. ఇప్పుడు ఎస్తేరు ఆ చిన్న జీవితాన్ని, కొంచెము జీవితాన్ని జీవిస్తూ, అసలు ఆమె పేరు ఎవరికి తెలియదు. అసలు ఆమె పేరు ఎస్తేర్ అనే పేరు అసలు పాపులరా? నాకు అర్థం కాదు. అందరు పెట్టుకుంటున్నారు మీరు. అసలు ఎస్తేర్ అది ఒక పేరు? అది మామూలుగా అడుగుతా ఒక మాట, ఏం తిట్టట్లేదు మిమ్మల్ని. అసలు ఎస్తేర్ అది ఒక పేరు? అది నాకు అర్థం కాదు. అసలు అసలు ఎస్తేర్ ఎప్పుడు అసలు ఎస్తేర్ అది ఒక పేరు? అది అదేమన్నా అది పెద్ద పేరా? అలా మారింది. ఆమేన్, ఆమేన్. సో ఎప్పుడైతే ఆమె సమృద్ధిని చూసిందో, ఎప్పుడైతే ఆమె దేవుణ్ణి కలుసుకుందో, ఆ నామము ఘనపరచబడింది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అబ్రహాము జీవితంలో 2 పేర్లు ఉన్నాయి. అబ్రామ్ అనే ఒక పేరు ఉంది, అబ్రహాము అని ఒక పేరు ఉంది. దేవుడు అబ్రహాము అనే పేరుని ఏం చేశాడు? హెచ్చించాడు. ఆ నామాన్ని ఘనపరిచాడు. ఇప్పుడు అబ్రామ్ అని పెట్టుకుంటారా, అబ్రహాం అని పెట్టుకుంటారా అందరూ? ఎవరైతే బైబిల్లో ప్రాస్పర్ అయ్యారో, ఎవరైతే బైబిల్లో అబండెన్స్ చూశారో, ఎవరైతే బైబిల్లో దీవెనలు చూశారో, మీరు తెలుసో తెలియకో ఆ పేర్లే పెట్టుకున్నారు. చూసుకోండి ఒకసారి. గో అండ్ చెక్ దెమ్. గో అండ్ చెక్ యువర్ నేమ్స్. గో అండ్ చెక్ యువర్ నేమ్స్. ఎవరైతే ఎక్కువ పేదల పేర్లు తీయమంటారా? ఉన్నాయి. అసలు వాళ్ళ పేర్లు లేవు. వాళ్ళ పేర్లు వాడు ధనవంతుడు. ఇంకొక అసలు బైబిల్ ఒక స్క్రిప్చర్ ఉంటుందండి, అసలు అసలు నన్ను కదిలించేస్తుంది. చెప్పాను అనుకుంటా మీకు ఒకసారి, మళ్ళీ చెప్తాను. ఈ వాక్యం మీరు ధ్యానించాలి. ఓకే, ఐ వాంట్ టు గో టు దట్ స్క్రిప్చర్. యా, ప్రసంగి. దిస్ ఈజ్ అమేజింగ్ స్క్రిప్చర్. వెరీ డేంజర్, వెరీ డేంజర్, వెరీ డేంజర్. ప్రసంగి 9:15. అందరూ జాగ్రత్తగా చూడాలి. అందులో జ్ఞానము గల ఒక బీదవాడుండి తన జ్ఞానము చేత ఆ పట్టణమును. ఏం పేరంటే ఆయన పేరు? చదవమ్మా. అయితే అందులో జ్ఞానము గల ఒక బీదవాడుండి తన జ్ఞానము చేత ఆ పట్టణమును రక్షించెను. అయినను ఎవరును ఆ బీదవానిని జ్ఞాపకము ఉంచుకొనలేదు. ఏమైంది? ఏం పేరండి ఆయన పేరు? బాగుంది పేరు. పేరు ఎక్సలెంట్గా ఉంది. ఏం పేరు నీ పేరంటే? బేదోడు. నా పేరు పేదోడు బాబయ్య, పేదోడినయ్యా, అయ్యా ఏమీ లేదయ్యా. భలే ఉంటాయి సాంగ్స్ అవి, వేరే లెవెల్. అసలు ఎవరు రాస్తారో కానీ, పేదోడినయ్యా, ఏమీ లేదు మాకు. ఎప్పుడు లైఫ్లో మాకు ఏమీ లేదు. చిచ్చి గలీజ్ మాట అది. అదంత బూతు మాట ప్రపంచంలో నాకు ఇంకోటి కనపడదు. ఏమీ లేదని, ఏమీ లేకుండా బద్దు అనబాకండి. యా, అయితే ఆ పట్టణంలో జ్ఞానము గల ఒక బీదవాడు తన జ్ఞానము చేత ఆ పట్టణమును రక్షించెను. అయినను ఎవరును నో ఫైదా. అయినను ఎవరును ఆ బీదవానిని జ్ఞాపకము ఉంచుకొనలేదు. అవతలేశారు. ఎత్తి. ఇప్పుడు చెప్పండి, మన జీవితంలో పేదరికం ఎంత ఇంపార్టెంటో. ఇప్పుడు చెప్పండి, మన జీవితంలో పావర్టీ ఎంత మంచి రోల్ ప్లే చేస్తుందో. అసలు పావర్టీ లేకుండా మనం బతకలేము. అసలు దరిద్రం లేకుండా మనం జీవించలేము. అసలు మన స్నేహితుడు, మన అక్క, మన చెల్లి ఎవరు? దరిద్రం. అసలు ఇది నేను 15 years ముందు దేవుడు చూపించాడు నాకు ఈ స్క్రిప్చర్. 15 years బ్యాక్ ఐ సా దిస్ స్క్రిప్చర్. ఐ వాస్ షాక్డ్. అయ్య బాబోయ్, ఇక్కడి నుంచి ఈ దరిద్రంలో అర్జెంటుగా బయటికి వెళ్ళిపోవాలనిపించింది నాకు. ఈ దరిద్రం నుంచి అర్జెంటుగా ఎగిరే వేరే ప్రపంచానికి వెళ్ళిపోవాలనిపించింది. ఈ దరిద్రంలో ఉంటే ఎవ్వరు మనల్ని చూడరు, పట్టించుకోరు. నువ్వు ఎంతమందిని కాపాడు, ఎంతమందిని రక్షించు, నిన్నెవరు చూడరు. నీ పేరు మర్చిపోతారు. ఎస్ ఎస్ ఎస్. ఇక్కడ కూడా నేను చాలా మంది చూశాను. ఐ నో మెనీ మెన్ ఆఫ్ గాడ్, దే ఆర్ వెరీ మచ్ బ్లెస్డ్ విత్ గిఫ్ట్స్. చాలా మంది దైవజనులు, గొప్ప గొప్ప దైవజనులు ప్రవచిస్తారు, స్వస్థపరుస్తారు, విడిపిస్తారు. బాగుంది, వరాలు అద్భుతంగా ఉంటాయి. వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు పాపం. జనాలు వెళ్ళి ప్రార్థన చేయించుకుంటారు. జనాలు వెళ్ళి ప్రార్థన చేయించుకొని స్వస్థపడతారు, విడిపించబడతారు, బాగానే ఉంటారు. టక్కన మళ్ళీ కనపడరు. అదే ఒక మంచి పెద్ద పాస్టర్ కార్తీక్ వచ్చాడుకో, పరిగెత్తుకుంటూ వచ్చి, రిచ్ పాస్టర్ వచ్చాడుకో, పరిగెత్తుకో. లుక్ ఎట్ ద ప్రాస్పరిటీ.
ఆ ఆశీర్వాదం ఎలా మనుషులను ఆకట్టుకుంటుందో. ఈడేమో పాపం 3.5 సంవత్సరాలు ప్రార్థన చేసి వాళ్ళ కొరకు రక్షించి వాళ్ళని కాపాడి అన్ని చేసి లాస్ట్కి పక్కసా వెళ్ళిపోతాడు. ఎన్నో చూశాను లైఫ్లో నేను. అబ్బా, పేదవాడు, పేద జ్ఞానవంతుడు అంటే వాడి పేరు. అబ్బా, పేద జ్ఞానవంతుడు అంటే తన జ్ఞానం చేత పట్టణం అంతా రక్షించినప్పుడు ఎవరు కూడా వాడిని లక్ష్య పెట్టలేదంట. అబ్బో బాబోయ్, ఈ స్క్రిప్చర్ చదివినప్పుడు నా గుండెలో రైలు భరిస్తూ ఉంటాయి. ఈరోజు మీ అందరికీ భయం పుట్టును గాక. ఏంది ఆమె గట్టి చెప్పండి, ఆమె. పేదరికం దండేసి దండం పెట్టాలి, దానికి వెళ్ళిపోవాలి దాంట్లో నుంచి బయటకు. చెప్పండి, యేసు నామములో నేను పేదరికంలో నుంచి బయటకు వచ్చును గాక. నేను పేదరికంలో నుంచి, అమ్మ ఇది మనకి పేదరికం అంటే ఎక్కడ దాకా ఉంటుంది తెలుసా? అప్పర్ మిడిల్ క్లాస్ దాకా పేదరికమే. అది పక్కా చెప్తాను నేను, మీరేం టెన్షన్ పడకండి. లేదా జోబులో డబ్బులు 100 రూపాయలు అంటే కష్టం. ఆ 100 రూపాయలు ఎంతమంది ఉంచుకొని తినాలి? నో, కష్టం. పేదవాడు ఏం చేస్తున్నాడంట? వాడి జ్ఞానం చేత ఎంతమందిని కాపాడినా ఏమైంది? పక్కన పెట్టి ఈసే అవతలేసారు. పక్కన ఈసే అవతలేసాయి, నువ్వేనా కాపాడింది, సరే కూర్చొని తిని పో అంటారు. లెక్క కూడా ఉండదు. పేదవాడి జ్ఞానం, అదే గొప్పవాడి జ్ఞానం. నాకు ఒక దైవజనుడు చెప్పాడు, ఆశ్చర్యపోయాను నేను. when I met him, he told me, అరే సొంత ఇల్లు సొంత కారు ఉండేది గొప్ప విషయం కాదు, అసలు నువ్వు గొప్పవాడివే కాదురా అన్నాడు. మరి ఏందయ్య గారు, దేవుడిచ్చాడు ఆశీర్వాదం. నో 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 నువ్వు ఒకరికి కొనిచ్చే స్థాయికి వచ్చావా, అప్పుడు నువ్వు గొప్పవాడు అన్నాడు. కరెక్టే కదా. కారు ఉండడం గొప్ప విషయమా? కాదు. సొంత ఇల్లు ఉండడం గొప్ప విషయమా? కాదు. నీకు అన్నీ ఉండడం గొప్ప విషయం కాదు. నీకు కలిగి నువ్వు అనేకులకు పంచి పెడతావు చూసావా, అది గొప్పడు నువ్వు. ఆమేన్. హల్లెలూయా. నీకు ఒక 10 కార్లు ఉండే ఒక 20 కార్లు అందరికి ఇచ్చావనుకో, దట్స్ కాల్డ్ రిచ్నెస్. అది సమృద్ధి అంటే. అటువంటి సమృద్ధిని మనం ధ్యానించును గాక. అటువంటి సమృద్ధినిచ్చే దేవుడు ఆయన. ఆమేన్, ఆమేన్. నీ అకౌంట్లో నువ్వు అనేక మందికి చీరలు బట్టలు పెట్టావు, అనేక మందికి ఏదేదో చిన్న చిన్న ముటికి కొనిచ్చావు. ఇప్పుడు పెద్ద పెద్ద కొనియాలి. ఆమేన్. కార్లు, ఇల్లులు కొనియాలి. ఆమె ఎదిగో ఇల్లు కొనుక్కోపో, డబ్బులు తీసుకోపో, ఫీజులు కట్టాలి వేస్తున్నాము. ఆమేన్. సమృద్ధి అంటే అదే కదా, నువ్వు తినడం కాదు. అబ్రహాముని దేవుడు దీవిస్తూ చిన్న లిటికేషన్ పెట్టాడు. చెప్పండి, చిన్న లిటికేషన్ అనండి. అరే అబ్రహాం, నేను ఇంత బాగా దీవించాను కదరా అంటే, అవును ప్రభా, థ్యాంక్స్ ప్రభా అన్నాడు. అయితే ఒక చిన్న మాట రా అన్నాడు. ఏంటయ్యా? నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలిరా అన్నాడు. ఎట్లుంటది? నువ్వు అనేకులకు అంటే నీకున్నది మొత్తం ఇచ్చేయని అర్థం. నీకున్నది మొత్తం ఇచ్చే, అంతే. యూ షుడ్ బి అ బ్లెస్సింగ్ టు మెనీ పీపుల్. ఆమేన్, ఆమేన్. అబ్రహాముకి ఏ జీవితమో తన జీవితంలో ఎక్కడ కొదువు లేదు. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో మనల్ని కూడా అబ్రహాం ఆశీర్వాదంలోకి మనం ఎంటర్ అవ్వాలి. ఆమేన్. మనం దీవించబడతాం, అనేకులకు దీవెనకరంగా ఉంటాం. ఆమేన్. చెప్పండి, యేసు నామములో తండ్రి నన్ను ఆశీర్వదించు, నేను అనేకులకు ఆశీర్వాదకరముగా ఉంటాను. ఆమేన్. సో యు నీడ్ టు నో ద పవర్ ఆఫ్ వాట్ దిస్ ప్రాస్పరిటీ అండ్ అబండెన్స్. ఈ అబండెన్స్, ఈ సమృద్ధిని ఎప్పుడైతే మనం రుచి చూస్తామో, ఇదిగో గుర్తుపెట్టుకో, ఎక్కువ గొడవలు ఉండవు ఇంట్లో. నీ కూతురు చెట్టుకి ఎదిగి బాగా చదువుకొని ఇంట్లో కూర్చొని తింటా ఉందనుకో, దాన్ని చూసి దున్నపోతే ఇంట్లో కూర్చొని తింటా ఉంది. నీకు లోపల ఏం చేస్తుంది? లోపల మంటలు వస్తూ ఉంటాయి. మంటలు ఇంట్లో కూర్చొని తింటుంది. ఇది చెట్టుకి ఎదిగిన కొడుకు బాగా చదువుకొని ఇంట్లో 9 గంటలకి 10 గంటలకు లేస్తే నీకుంటది లోపల మంటలు. వాడు లేపు, వాడిని ఇంకా వాడు లేవాడు, దరిద్రం ఇంకా వాడిని లేపు, దరిద్రం వచ్చేస్తుంది ఇంటికి, లేపు. అది ఇవన్నీ ఏం మాటలు? పేదరికంలో ఉన్న మాటలు అవన్నీ. ఏంటవి? పేదరికం. పావర్టీ. మన జీవితంలో ఈ సమృద్ధిలోకి మనం ట్యాప్ అయిపోతే 99% గొడవలు ఉండవు ఇంట్లో. ఏంది? ఆమె గట్టి చెప్పండి. ఎందుకు గొడవలు వస్తాయి తెలుసా? ల్యాక్ ఆఫ్ మనీ. భార్యాభర్తలకు ఎందుకు మనస్పర్ధలు వస్తాయి తెలుసా? కుటుంబాల్లో పిల్లలకి, తల్లిదండ్రులకి ఎందుకు మనస్పర్ధలు వస్తాయి తెలుసా? అసలు తెలుసా మీకు? తెలీదు మీ మొక్కలకి. ల్యాక్ ఆఫ్
lack of prosperity. ఎందుకు నీ కూతుర్ని తిడుతున్నావు, ఎందుకు నీ కొడుకుని తిడుతున్నావు, ఎందుకు నీ భర్తను తిడుతున్నావు, ఎందుకు నీ భార్యను తిడుతున్నావు? ల్యాక్ ఆఫ్ మనీ మ్యాన్, ల్యాక్ ఆఫ్ మనీ. డబ్బులు లేవు. ఏం లేవు? ఏం డబ్బులు పో లేపు. ద ఇంపార్టెన్స్ ఆఫ్ అబండెన్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ అబండెన్స్. సమృద్ధి ఉంటే కుక్కిని పేనే, ఒక్క వాయిస్ ఉన్నది ఇంట్లో. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తిన్నారా? తినండి. ఉన్నారా? ఉండండి. బాయ్. మీరు చూసారా గొప్ప వాళ్ళు అసలు గొడవలు ఉండవు. ఏ రూమ్లో వాళ్ళు ప్రశాంతం ఉంటారు. మనకే ఏమే ఏడా అబ్బా ఆ వాయిస్లు ఉంటాయి. ఒక్కొక్కరికి గొడకరాళ్ళేసి కంకర్రాళ్ళేసి అరుస్తారు చూసా. ఏడరిస్తే ఆడ కినపడాల. దండం తల్లి మీకు, మీకు శతకోటి వందనాలు తల్లులారా. గొడవలు దిగితే ఇట్ట లేపి బా అసలు ఉంటుంది. నేను ఏం చేస్తున్నారు మీరు? పావర్టీలో వచ్చే ఆవేశాలు అవన్నీ. ఏంటవి? పావర్టీలో వచ్చే ఆవేశాలు అవన్నీ. ఆ వైరాగ్యం దేంట్లో వస్తుంది? ఆ పావర్టీలో వస్తుంది. అదే బ్లెస్ అవ్వు, అసలు నీకు వాయిస్ కూడా లేదు. అస్సలు వాయిస్, నువ్వు అరిసి గెలవాలనుకుంటావంటే నీ దగ్గర ఇది లేదు. ఏం లేదు? నో మనీ, నో ప్రాస్పరిటీ, నో అబండెన్స్. నువ్వు అరిసి ఎప్పుడు గెలవబాక. పక్కన చెప్పు, నువ్వు అరిసి అస్సలు గెలవకు. అసలు అది గెలిపే కాదు. అది గెలిపే కాదు. ఆమేన్. అరిసి గెలవకు. నీ ఆశీర్వాదాన్ని చూపించు, ఆటోమేటిక్గా అందరూ మౌనం అయిపోతారు. ఆమేన్. యువర్ ప్రాస్పరిటీ, యువర్ అబండెన్స్ స్పీక్స్ మ్యాన్. యువర్ అబండెన్స్ స్పీక్స్. నేను చెప్పేది నిజమే కదా. ఏడరిస్తే లాస్ట్ ఇంటి దాకా వినపడాలి. పెద్ద గొంతు మంది, చాలా పెద్ద గొంతు. దేవుడు మన గొంతును అభిషేకించాడు అరవడానికి. మనం అరిస్తే 10 ఏళ్ళకి వినపడతాయి యేసు నామములో. ఎప్పుడైతే మనం ప్రాస్పర్ అవుతామో మన వాయిస్ వాల్యూమ్ తగ్గిపోద్ది. ఏమంటారు పురుషులు? ఎంతమంది దీన్ని అగ్రీ అవుతారు నా మాటకి? అంతే కదా. ప్రాస్పరిటీ, ఆశీర్వాదం లేకపోతే అరుపులే, కేకలే, లేవు 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 అంతే అరుపు. నీ వాయిసే గట్టిగా ఉంటుంది. ఎవరు వాయిస్ గట్టిగా ఉంటుందో అన్నట్టు సరిగ్గా డబ్బు లేవని అర్థం. ఎవరు వాయిస్ ఎక్కువ అబ్బా ఏంది ఈరోజు నిద్ర లేచినట్టు అరుస్తుందంటే ఈరోజు డబ్బులు ఖాళీ అయినట్టే జోబుల్లో. అందుకని ఒకటే గొడవలు. అవన్నీ మాయమైపోతాయి. ఆమేన్. ప్రాస్పరిటీ, అబండెన్స్, ద గాడ్స్ అబండెన్స్. దేవుని సమృద్ధి అన్ని దెయ్యాల నోరులు మూసేస్తుంది. ఆమేన్. సో పావర్టీ అరిసేది, పేదరికమే అరిసేది గట్టిగా, ఆర్తనాదాలు. చిన్న అర్జీ పెట్టుకుంటాం, అయ్యా ఒక్కసారి మమ్మల్ని పంపించండి అయ్యా, ప్లీజ్ అయ్యా, పెన్షన్ కావాలయ్యా, అది కావాలి. అన్ని 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 ఏ బుద్ధులు అన్ని మనకొద్దు. ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. సమృద్ధినిచ్చు దేవుడు మనలో ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలుగును గాక. ఇది మొదలుకొని మీరందరూ సమృద్ధిలోకి ఎంటర్ అవును గాక. ఇది మొదలుకొని మీరందరూ సమృద్ధిని చూచును గాక. ఈరోజు సోకాల్డ్ పేర్లు పెట్టుకుంటున్నారు మీరు అందరు, బైబిల్లో పేర్లు. వాళ్ళందరూ ఎవరి పేర్లు అవి? ప్రాస్పరస్ పీపుల్ పేర్లు అవి. ఎస్తేర్ ఏం పేదాము కాదమ్మా, బాగా బ్లెస్ అయింది ఆమె, రాజు భార్య ఆమె. ఏమనుకుంటున్నావు? ఏమనుకుంటున్నారు మీరు? ఆమె బ్లెస్ అయింది కాబట్టి ఈరోజు నీకు ఆ పేరు బయటకు వచ్చింది. లేదంటే ఆ పేరు ప్రభు తొక్కేసాడు. ఆ పేరుని ప్రభు తొక్కేసాడు. అసలు వాడి పేరు రాశాడా? వాడి పేరు ఏం పేరంట? జ్ఞానము గల. ఏంది అదొక పేరా? అదొక పేరు. అది అసలు అది పేరే కాదు. లేదు, వాడి ఆధార్ కార్డు లేదు వాడి పేరు. వాడి పేరు ఆధార్ కార్డులో. అంటే ఇంకా మనం ఇంత గొప్ప దేవుడిని తెలుసుకొని కూడా ఇంకా ఈ యొక్క దాన్ని మనం భరిస్తున్నామంటే బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకు అర్థం కాలేదని అర్థం. దేవుడు మనకు మనకి ఈరోజు అర్థమవుతున్నాడు దేవుడు. ఆమేన్. ఆయన ఎవరంట? గొప్పోడు. ఆయన ఎవరు? సమృద్ధినిచ్చు దేవుడు. ఆమేన్. ఆయన ఎట్టివాడో విన్నాడు, మీరు కూడా ఎట్టివాడో వింటారు. ఆమేన్. యూ విల్ బి ఎ ప్రాస్పరస్ పర్సన్ ఇన్ దిస్ అర్త్. ఆమేన్. మీరు సమృద్ధిని చూచే బిడ్డలు, మీరు సమృద్ధిలో ఉండే బిడ్డలు మీరు. ఆమేన్. ఒక్కసారి బ్లెస్ అయితే వెనక్కి తిరిగి కూడా చూసుకోకూడదు, 10 తరాలు మినిమం. ఆమేన్. డబ్బు గురించి, ఆశీర్వాదం గురించి ఎక్కువ చెప్తున్నాను అనుకోకండి. ఇది లేకపోతే అసలు మనల్ని ఎవరు పట్టించుకోరు. నీ పేరు ఎవరికైనా తెలుసా? నీ పేరు ఎవరికైనా తెలుసు? నాకు మామూలుగా అర్థం. నీ పేరు ఎవరికి తెలియదు. మన పేరు తెలియాలంటే తెలుసా? మనం బ్లెస్ అవ్వాలి.
పలానా ఏరియాలో పలానా సిస్టర్ పలానా బ్రదర్ వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, అబ్బా ఆశీర్వాదం, ఓ దేవుడు గొప్పగా దీవించాడు, మై గాడ్ అలా చెప్పుకుంటారు. చెప్పండి, యేసు నామములో ఇది మొదలుకొని మితి లేకుండా నాకు సమృద్ధి కలుగును గాక. ఆమేన్. ఎండ్లెస్ బ్లెస్సింగ్స్, కౌంట్లెస్ బ్లెస్సింగ్స్, లిమిట్లెస్ బ్లెస్సింగ్స్ ఈ దేవుడు ఇస్తాడు. ఆమేన్. ఏంలే నీ దగ్గర ఉన్నాయి ప్రభా, నాకు కావాలంతే. నీ దగ్గర ఉన్నాయి నాకు కావాలి, నీ దగ్గర ఉన్నాయి నాకు కావాలి, నీ దగ్గర ఉన్నాయి నాకు కావాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రే అబౌట్ యువర్ సెల్ఫ్, ప్రే అబౌట్ యువర్ ఫ్యామిలీ. నీ గురించి, నీ కుటుంబం గురించి, నీ సంఘం గురించి ఎప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి. ఆమేన్. హల్లెలూయా. మేము పేదరికంలో ఉండకూడదు ప్రభా, మేము పేదరికంలో ఉండకూడదు ప్రభా. నేను నీ పక్కన కూర్చున్నాడు ప్రభా, నేను పేదరికంలో ఉండడం ఏంటి? నో 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 నో, నేను సమృద్ధిని పొందుకుంటాను. ఆమేన్. ఆమేన్. యంగ్స్టర్స్, లిటిల్ వన్, కిడ్స్, అప్కమింగ్ పీపుల్, ట్రై టు మెడిటేట్ ది స్క్రిప్చర్. ఆమేన్. సో ఇది మొదలుకొని మన జీవితంలో ఏముంటుంది? మితిలేని సమృద్ధి, మితిలేని సమృద్ధి. అది మన జీవితంలో ఉన్నప్పుడు జక్కలందరూ వస్తారు. ఆమేన్. హల్లెలూయా. Let every rich person come to EGM in Jesus mighty name. Amen. Amen. God bless you. ఈ రోజు నుంచి ఖచ్చితంగా మనము సమృద్ధిలోకి ఎంటర్ అయిపోవాలి. ఆమేన్. గట్టిగా చెప్పకూడదు. యేసయ్యకి మనందరినీ ఆయనతో పోల్చుకుంటున్నాడు, ఆయనని మనతో పోలుస్తున్నాడు, మనల్ని ఆయనతో పోలుస్తున్నాడు. ఈరోజు యేసు క్రీస్తు నామములో మనందరం సమృద్ధిలోకి వెళ్ళిపోతున్నాం. ఆమేన్.